వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తాం. మర్రి రాజశేఖర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేసిన మంత్రి హరీష్ రావు. సీఎం కేసీఆర్ కు అధికారం కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష. ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్న జువ్వాడి నరసింగరావు. నారాయణపేట మున్సిపల్ పరిధిలో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం. కేసీఆర్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో పేదలకు మేలు చేస్తాయన్న నేతలు. గజ్వేల్ నియోజకవర్గం బందారం గ్రామంలోని బీఆర్ఎస్ పార్టీకి నిరసన సేగ. సీఎం కేసీఆర్ గ్రామానికి చేసింది ఏమీ లేదంటూ మహిళలు ఆగ్రహం. డీటెయిల్స్ చూస్తే ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి హరీష్ రావు మల్కాజ్గిరిలోని జరిగిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరేడ్మెట్లో 2 ఆర్ఓబీలు కావాలని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ఏర్పాటు చేస్తానన్నారు. కొన్ని వర్క్ భూముల సమస్యల వల్ల పేదల ఇళ్లు కట్టుకున్న పట్టాలు రాలేదని అన్నారు. మీరు మర్రి రాజశేఖర్ రెడ్డిని గెలిపించండి, మీ అందరికీ పట్టాలు ఇప్పిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి అసెంబ్లీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి, మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతత మనిషి, ఎంత బంగారమైన మనుషులు మల్కాజ్గిరిలో. మనుషులు అంటే బంగారం. అంత మంచి మనుషులలో వచ్చి వాడు గుండాలను వచ్చి అగ్రదానం చేసి వాడిని బెదిరించి చేసుకుంటే మనం ఊపోవద్దని కూడా మీ అందరూ కూడా మనవి చేస్తున్నా. మనం రాజశేఖర్ రెడ్డి బంగారం అసలు మనిషి, బంగారం. వాడు 10 మా రాజశేఖర్ రెడ్డి ఒక్కడు కూడా ప్రజలను చూసుకుంటారు, ప్రజలను నమ్ముతారు, పర్ఫెక్ట్ చేస్తారు. మీరు భారీ మెజారిటీ తోటి ఓటేసి గెలిపించాలని కూడా మీ అందరూ కూడా మనం చేస్తున్నా. ఏది ఏమైనా ఇప్పుడు మీకు గొప్ప అవకాశం వచ్చింది. మీ పీడ పోతందుకు, మీ దరిద్రం పోతందుకు, మల్కాజ్గిరి శని పోతందుకు మీరు ఇప్పుడు వదిలిపెట్టొద్దు. మీకు గొప్ప అవకాశము. మీరందరూ కూడా అక్కడి కావాలి. మన ఎమ్మడి తిరిగిన వాడికి ఓటయ్యారు, వారికి భయంతోనే తిరుగుతారు. కాబట్టి మీరందరూ కూడా ఒక్క చాటి మీద భారీ మెజారిటీ తోటి ఆ దుర్మార్గునికి డిపాజిట్ లేకుండా చేయాలని చెప్తున్నాను. చెల్లెళ్లకు ఒకే ఒక మాట ఇస్తున్నా, మల్కాజ్గిరిని మోడల్ మల్కాజ్గిరిగా చేసి చూపిస్తానని చెప్తున్నాను. ఇక్కడి నుంచి ఒక సామరస్యంగా, ఒక స్నేహపూర్వకంగా ఉండే మల్కాజ్గిరిని తీర్చిదిద్దుకుందాం. ఇక్కడ నుంచి ప్రతి ఒక్క గుండాని పారదోలే విధంగా మనం కృషి చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అక్క, మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నా, మీరు ఏదైతే మన కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు మీకు పంపించిండో ప్రతి ఒక్కటి మీకు అందే విధంగా కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీ అప్లికేషన్లన్నీ ఒకరు తీసుకొని చెత్తబుట్టలో వేసిన సందర్భం మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతిదీ మా అన్న హరీష్ అన్న ఒక్కటే వచ్చేటప్పుడు అదే చెప్పిండు. ఇవాళ అప్లికేషన్లన్నీ ఒకరు చెత్తబుట్టలు వేసి కొడుకు కోసం పోయిండు. మీరు ఫికర్ పడకండి, ఇక్కడ మనం వేరే దగ్గర ఇచ్చేదానికంటే అధికంగా ఇస్తామని ఆయన తెలియజేసిన సందర్భం మీకు మరొకసారి గుర్తు చేస్తూ, మా వాజ్పేయి నగర్లో నేరేడ్మెట్లో 2 ఆర్ఓబీలు కావాలన్నారు. తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 2 ఆర్ఓబీలు కూడా చేసుకుందాం. అదేవిధంగా గౌతమ్ నగర్లో 141 డివిజన్ మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ దగ్గర ఒక ఆర్యూబీ కూడా అవసరం ఉంది. దాన్ని కూడా మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసుకుందాం. ఇవి కాకుండా కొన్ని యుఎల్సి సమస్యలు, కొన్ని ఎండోన్మెంట్ సమస్యలు, కొన్ని వక్ఫ్ భూముల సమస్యల వల్ల పేదలు ఇల్లు కట్టుకున్నా ఇలా పట్టాలు రాని పరిస్థితి ఉన్నది. మొన్నటిదాకా ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లి గారు ఆయన ఎన్నడూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఎట్లయితే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు పట్టించుకొని ఎల్బీ నగర్లో వాళ్ళందరికీ పట్టాలు ఇప్పించిండ్రో, మీరు మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని గెలిపియండి, మీ అందరికీ పట్టాలు ఇప్పిస్తాం. దాని మీద పూర్తి హక్కులు కల్పించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా చెరువులు, ఇవాళ చాలా చెరువులు బాగైనాయి. కానీ నిన్నటిదాకా ఇక్కడ మైనంపల్లి గారు పట్టించుకోలేదు. మన
బండ చెరువు కానీ మన ఆర్కేపురం చెరువు కానీ దాన్ని సుందరీకరణ చేసి పిల్లల కోసం పెద్దల కోసం వాకింగ్ చేయడానికి కొంత సేద తీరడానికి ఆ బండ చెరువును ఆర్కేపురం చెరువును అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి నేను బాధ్యత తీసుకుంటా అని చెప్పి కూడా మనం చేస్తాము. అంటే ఈ రకంగా మనం మంచిగా కలిసి పనిచేద్దాం. ఒక్క 28 రోజులు ఉంది అంతే. ఈ 28 రోజులు మీరు కష్టపడండి. రాజశేఖర్ రెడ్డి గారికి తోడుగా ఈ మల్కాజ్గిరి అభివృద్ధిని నేను దత్తత తీసుకొని పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని కనిపిస్తాను. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రాచరిక పాలన కొనసాగిస్తూ రాజభోగాలను అనుభవిస్తున్న కేసీఆర్ కు అధికారం కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష అని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జువాడి నరసింగరావు అన్నారు. ఈ సందర్భంగా బుధవారం గ్రామంలో ఉప సర్పంచ్ అల్లూరి మహేష్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రామగౌడ్, బొల్లం రఘు, బొల్లం పవన్లతో పాటు వందలాది మంది కుల సంఘాల సభ్యులు, యువజన సంఘాల సభ్యులు పెద్ద మొత్తంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా వారికి నరసింగరావు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సమావేశంలో నరసింగరావు మాట్లాడుతూ 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న విద్యాసాగర్ రావు చేసిన అభివృద్ధిని శూన్యమని, ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని అన్నారు. జల్పతి రెడ్డి ఉన్నాడా? జల్పతి రెడ్డి వీళ్ళ ద్వారానే ఇవాళ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది కాబట్టి మొత్తం ఇట్లా కొంచెం నువ్వు ఇట్లా సెట్ అవుతుంది. నారాయణపేట మున్సిపల్ పరిధిలోని 17వ వార్డులో ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్ రాజేందర్ రెడ్డి తరపున ఆయన సతీమణి స్వాతిరెడ్డి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో పేద బడుగు బలహీన వర్గాలకు మేలు చేసే విధంగా ఉన్నది కాబట్టి ప్రజలు కాంగ్రెస్ చెప్పే మాయమాటలు నమ్మకుండా కారు గుర్తుకు ఓటు వేయాలని ఆమె సూచించారు. నారాయణపేట నియోజకవర్గంలో గెలిచిన నాటి నుంచి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని, 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉన్నారని, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని స్వాతిరెడ్డి కోరారు. పెన్షన్ వస్తుంది కదా నీకు? కరెక్ట్ వస్తుంది కదా? ఎవరిస్తున్నారు పెన్షన్? మరి ఎవరికి అలా ఓటు? ఎవరు బిడ్డను మాట్లాడండి మామ. क्यों डालते? हमारे सब अच्छा करे उन्होंने, नारायणपेट पूरा अच्छा करे। पहले लाइट नहीं था, कुछ भी नहीं था, खेड़े गाँव सरकार था। जैसा ही सुभाष भैया आना चाहती सब रोड़ा अच्छा करे, कंकर दिख रहा नहीं, ये क्या भी दिख रहा नहीं, बहुत अच्छा करे हमारे। पानी आ रहा है? पानी आ रहा, फिर भी शादी मुबारक के पैसे आए बच्चे के मेरे, बहुत अच्छा करे, इतना अच्छा करे हमारे। क्या बोलते नाम बोलेंगे और ये बहुत बहुत करे हमारे। बाकी के दिन कोई भी हमारे नारायणपेट के अंदर कोई भी नहीं करे। ये पूरा काम कौन करे? पूरा काम हमारे ईश्वर रेड्डी साहब करे, सुभाष अन्ना करे। हमारे दवाखाने बच्ची पुरुषों जल्दी नहीं थे तो भी आए भैया, 3 बार आए बुलाए थे। आके डॉक्टर शिक्षक बोले माँ बाप रो रहे उनके, क्या जल्दी होती क्या नहीं होती ऐसा बताओ, फिर डराए तो लोग अच्छा करे, नॉर्मल करे। बहुत बहुत शुक्रिया है हमारा सुभाष अन्ना का। तो आप लोगों का फर्ज क्या है? हम डालने का है, बहुत बहुत उनको डाले को भी हमारे को आगे है हमारे को। नहीं फिर तो उनकी मर्जी है, पब्लिक की। अब देख रहे लाइटा गीटा अच्छा। रात में गिर को आने का वक्त था, मैं 20 साल पहले रोड पर बैठा हो तो धंधा करने बैठा हो, अंधेरे में गिल्ले से आती थी। आप कहा भी आते रात में भी घर को आ रहा हूँ लाइटा से। सबको भी बोलना माँ,
గజ్వేల్ నియోజకవర్గం కొండపాక మండలం బందారం గ్రామంలోని టీఆర్ఎస్ ప్రచారాన్ని మహిళలు అడ్డుకున్నారు. కేసీఆర్ సీఎంగా అయినా తమ గ్రామానికి ఏ విధమైన అభివృద్ధి కూడా చేయలేదని, ఎన్నికల సమయంలో తప్ప మిగతా సమయంలో తమ గ్రామాన్ని పట్టించుకున్న నాదుడే కరువయ్యారని గ్రామస్తులు ఆగ్రహాన్ని నిన్ను తోచేసిండు కదా దండం పెడతానంటే దగ్గర తీసుకొని చేసినావు కదా కాయేసినావు కదా అంటుండు ఆయన కూడా అంటాడు, మా దుర్గే కూడా అంటాడు, మా ఊరు రీతి లేదా అంటుండు. ఇంకా ఆయన ఎవరో ఏమన్నా అంటాడు కదా సార్, నీకు రీతి లేదా, ఏం మాట్లాడుతున్నావు, నల్లి పుట్టించినావు అంటుండు. ఎందుకు అగ్గి పెడతారు? ఈ ఊరు ఏమన్నా రీతి ఉందా? మా కాలువల చెడు మార కొడుతుంది, మా పిల్లలకు అవకాశాలు ఇప్పిస్తారంటే అవి తగిలి ఉన్నది ఇక్కడ. నన్ను ఏం చెప్తాను, దండం పెడతా అంటాడు, నువ్వు మనిషివేనా అంటాడు. నువ్వు రీతి లేదన్నాను ఎందుకు వచ్చావు? నువ్వు రీతి లేదన్నాను నా ఊరికి ఎందుకు వచ్చావు? చెప్పు. అందరి గురించి మాట్లాడినా అందరి గురించి మాట్లాడతా అంతేనా? సరే నీకు రీతి ఉందా? ఏం మాట్లాడుతున్నావు అంటే ఏమన్నట్టు అది? అప్పుడు సర్తేది అంతా సర్వరాలేదు వీళ్ళకు. చెప్పు. నీకు తల్లి లేదా, నీకు అమ్మ లేదా, నీకు చెల్లెని లేదా? ఎట్లా అంటావు నువ్వు? ఆ మాట నాకు అనేదేనా? నీకు లేదా అన్నాడు. చెప్పు. నీకు ఎట్లా అనిపిస్తావు? నువ్వు ఎట్లా దొరకని వచ్చావు ఈ ఊరికి? ఎట్లా దొరకొచ్చావు ఈ ఊరికి? వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని 9వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పల మహేష్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా గడప గడపకు తిరుగుతూ మేనిఫెస్టోలో ఉన్న పథకాలను ప్రతి ఒక్కరికి తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాల మాటలు విని మోసపోవద్దని, బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి గెలిపించాలని కోరారు. అదేవిధంగా శాంతినగర్ కాలనీ వాసుల సమస్యలు అడిగి తెలుసుకుని వెంటనే అమలు చేస్తానని హామీ వాళ్ళకి ఇల్లు కూడా పెట్టకపోతే ఇంట్లో వచ్చినాయి. ఆడ కూడా జాగా లేని వాళ్ళు కూడా ఆడ కూడా అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరికైతే జాగా లేదో ఆడిస్తాము. జాగా ఉన్న వాళ్ళకు 3 లక్షలు మొన్న కూడా 6-5 ఇల్లు బిల్డింగ్ మన శాంక్షన్ వాళ్ళు ఆపిరు చూసినా పాప ఎవరు వాళ్ళకి ఏం తెలియలేదట. పెట్టిస్తాడమ్మా. మీరు ఏమన్నా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్ మోహన్ రావు గురువారం నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అంశాలను ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించారు. అనంతరం మండలంలోని పలు గ్రామాలకు చెందిన యువ నాయకులు 100 మంది ఇతర పార్టీలలో నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే సురేందర్ ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఏమాత్రం కూడా అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యే సురేందర్ మోసం చేసి డబ్బుకు అమ్ముడుపోయి బీఆర్ఎస్ పార్టీలో చేరారని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచాక మొట్టమొదట నిరుపేదలకు ఇళ్లు కట్టిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు తదితరులు
కాంగ్రెస్ రాగానే 500 రూపాయలకే సిలిండర్. ఇలా ప్రతి తల్లికి 2500 రూపాయలు అకౌంట్లో పడతాయి నెలకు చేతి గుర్తుకు మీరు ఓటేస్తే. ఇలా మీరు బస్ ఎక్కితే ఆర్టీసీ బస్ ఎక్కితే మీకు ₹1 కట్టాల్సిన అవసరం లేదు. ఇలా మీకు ప్రతి రైతుకు ఇలా నాయుడుపేట మండలం ఈ గోపాల్పేట గ్రామంలో ఇక్కడ ప్రతి ఒక్క రైతు 95% మంది రైతులే ఉన్నారు. ప్రతి ఒక్క రైతుకు ఆన ఎక్కబడ్డ ఆన తక్కబడ్డ ఇలా మళ్ళా మొత్తం పంట పోతుందా లేదా? 15,000 రూపాయలు వస్తుంది మీ అకౌంట్ లో, 15,000 రూపాయలు పడుతుంది. ఇలా ఇళ్ల సమస్య ఉంది, 5 లక్షల రూపాయలు ఇచ్చి ప్లాట్ కూడా ఇచ్చి ఇల్లు కడతా అని చెప్పి సోనియా గాంధీ చెప్పింది. 5 లక్షల రూపాయల ఇల్లు పైసలు ఇచ్చి మీకు ప్లాట్ కూడా వస్తుంది. మరి మీకు తెలుసు ఈ 6 పథకాలు 6 గ్యారంటీ పథకాలు సోనియమ్మ తెలంగాణ ఇస్తా అని చెప్పి ఇచ్చిందా లేదా? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చేసిందా లేదా? మరి 100% రుణమాఫీ కూడా జరుగుతుంది. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలంటే మీరు ఓటు దేనికి వేయాలి? ఓటు దేనికి వేయాలా? నిరుద్యోగులకు ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా? ఇంటికి ఉద్యోగం అన్నాడు కదా సురేందర్, ఏమి వచ్చినాయా? సురేందర్కి వచ్చిందా లేదా? సురేందర్కి వచ్చిందిగా, ఆయనకైతే ఉద్యోగం వచ్చింది. నెలకి జీతం, ఎమ్మెల్యే జీతం వస్తుంది. మనకు వస్తుందా? మనకు చిప్ప చేతిలో పెట్టిండు, ఆయన నెలకు అకౌంట్లు వేసుకుంటా లేడా? కార్లు అయితే కొన్నాడు, అమ్మని అవుతున్నది. నిజమమ్మ, జీతం వచ్చింది ఆయనకు. అసైన్మెంట్ లైన్ లేవు, పోచారంలా ప్రాబ్లం ఉన్నది కనుక ఒక్కొక్క యువకుడు ఇవాళ డిఎస్సి పెట్టలే, మరిగిపోతున్నారు కడుపులా. ఇదంతా తీసుకోవాలంటే మనకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి మొన్న పిసిసి చీఫ్ కూడా రేవంత్ గారు కూడా, తర్వాత సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు, రాహుల్ గాంధీ వచ్చినప్పుడు చెప్పిండు 2 లక్షల ఉద్యోగాలు ఒకటేసారి రాగానే పెట్టిస్తామని చెప్పారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతా ఉంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మీరు భారీ మెజార్టీతో గెలిపించాలి. మళ్ళీ వస్తాం. ఎలక్షన్ల గురించి ఇలా ఓన్లీ గడప గడప ఇవ్వడానికి వచ్చినాము, మిమ్మల్ని కలవడానికి వచ్చినాము. ఎలక్షన్ల తర్వాత బీఫామ్ తర్వాత ఇవాళ ఈ అధిష్టానానికి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి మేమందరం కూడా ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా అభినందన తెలుపుతూ, మాకు బీఫామ్ ఇచ్చినందుకు, ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, మరి ఈరోజు గోపాల్పేట ఎప్పుడు నాకు చాలా ప్రియమైన ప్రాంతం. ఈ నాయుడుపేట మండలం మొత్తం ఎప్పుడు నన్ను హత్తుకున్నది. నాకు ఎంపీ ఎలక్షన్ లో కూడా మీరు అత్యధిక మెజారిటీ కనుక ఇచ్చారు. ఈసారి మీ తమ్ముడు, మీ కొడుకు, మీ బిడ్డ, మీ అన్న నేను పోటీ చేస్తా ఉన్నా. మిమ్మల్ని కాపాడుకుంటా, నన్ను కాపాడండి, కాంగ్రెస్ పార్టీని కాపాడండి, ఈ దొంగల్ని పంపించండి కోరుతూ మళ్ళొక్కసారి చేతు గుర్తుకే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని రోమన్ క్యాథలిక్ చర్చ్ ఆచార సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏటా నవంబర్ నెల 2వ తారీఖున జరుగు ఆత్మల పండుగ రోజున ప్రభువునందు నిద్రించిన వారి ఆత్మల శాంతి కొరకు చనిపోయిన వారి కుటుంబాలకు ఆదరణ కలుగు నిమిత్తం ప్రార్థన చేస్తారు. అదేవిధంగా సమాధుల వద్దకు వారి మత పెద్దలైనటువంటి ఫాదర్ ని తీసుకుని వెళ్లి పూజా కార్యక్రమం చేయించి వారి కొరకు ప్రార్థన చేయించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలోని ఫాదర్ చార్లెస్, వెలుగు పీడి కిరణ్ కుమార్, డిఈఓ ప్రేమ్ కుమార్, సంఘ పెద్దలు, విశ్వాసులు పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ రోజున కథోలిక సంఘం ప్రపంచమంతటా కూడా ఈ నవంబర్ 2వ తారీఖున సకల మృతులు చనిపోయినటువంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా పూజలు అర్పించి ప్రార్థన చేసేటువంటి రోజు. కాబట్టి ఈ ఒక్కరోజే కాకుండా నవంబర్ నెలంతా కూడా మనకు తెలిసినటువంటి వాళ్ళు, కుటుంబ సభ్యులైతేనేమి, స్నేహితులైతేనేమి, ముఖ్యంగా అభాగ్యులైతేనేమి, వీళ్ళందరి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. వాళ్ళందరికీ ఆత్మలకు నిత్య విశ్రాంతి ప్రసాదించాలనేటువంటిది ఒక కథోలిక సంఘంలో ఉన్నటువంటి ఒక మంచి సాంప్రదాయం. సో ఈ రోజున
గుమలక్ష్మీపురంలో ఉన్నటువంటి ఈ యొక్క సమాధి స్థలానికి ఈ రోజున రావటం, పూజను అర్పించటం, ప్రజలందరూ కూడా వాళ్ళకి సమాధిని శుభ్రపరుచుకొని కృవొత్తులు వెలిగించుకొని ప్రార్థన చేసినటువంటి ఒక గొప్ప అవకాశం, గొప్ప భాగ్యం. కాబట్టి ఈ రోజున చనిపోయినటువంటి వాళ్ళని స్మరణ చేసుకుంటూ తప్పనిసరిగా దేవుడు అటువంటి ఆత్మలన్నింటినీ కూడా తన సన్నిధికి తీసుకువెళ్ళాలనేటువంటిది ముఖ్యమైనటువంటి ఉద్దేశం. కాబట్టి ఈ యొక్క రోజున ప్రత్యేకంగా 95 న్యూస్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, సో ఈ సందేశం ద్వారా అందరూ కూడా చనిపోయినటువంటి వాళ్ళని మరవకుండా వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయడం అనేటువంటి మన బాధ్యత. కాబట్టి క్రైస్తవులు కాకుండా మిగతా వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉంటాం ఈ నెల అంతా కూడా. కాబట్టి దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక, అటువంటి ఆత్మలు, చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మలన్నిటికీ కూడా నిత్య విశ్రాంతిని ప్రసాదించునుగాక. థ్యాంక్ యూ. నల్గొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రం నుండి హాలియా సెంటర్ వరకు కుటుంబ పాలన, వారసత్వం, రాజకీయాలను వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని బీజేపీ అభ్యర్థి కంకణాల నివేదిత పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి, కొంపెల్లి శ్రీను, మన్నెం రంజిత్ యాదవ్, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఇక్కడ ఉన్న హాలియా షాపులలో నిలబడ్డ నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలారా, అందరూ కూడా నేను ఏ పార్టీకి జయగొట్టమనట్లేదు. మనం ఇక్కడ ఉంటున్నాం, ఏ దేశం అయితే ఉంటున్నామో ఆ దేశ మాత భారత మాత, మనమందరం భారత మాత బిడ్డలం. ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా రెండు చేతుల పైకెత్తి భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఈ రోజు ఇక్కడ ఈ హాలియాకు కేసీఆర్ కాబట్టి సాగర్ ప్రజలారా అందరూ ఒక్కసారి ఆలోచించండి. ఈ తండ్రి చాటు బిడ్డలకు ఓటేద్దామా, లేదా అభివృద్ధి కోసం పార్టీ చేసే బీజేపీకి అభివృద్ధి చేసే బీజేపీ పార్టీకి ఓటేద్దామా? అందరూ కూడా ఒక్కసారి ఆలోచించి బీజేపీ పార్టీని గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నా. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ గ్రామాలు నడుస్తుంది మోడీ ఇచ్చినటువంటి డబ్బులతోటి. ఇవాళ మనం ప్రాణాలతో ఉన్నామంటే అది మోడీ వేసినటువంటి టీకాలతోటి. ఇవాళ ఈ హైవేల మీద మనం రయ్యన ఊపుతున్న మన బండ్లంటే అది మోడీ వేసినటువంటి రోడ్లు. ఇవాళ అందరూ కూడా మేధావులందరూ కూడా ఆలోచన చేయాలి. ఇవాళ ఒక మంచి పార్టీని కనుక ఎన్నుకుంటే ఈ నాగాన్ సాగర్ 5 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చెందుతుంది. 40 ఏళ్ల నుంచి వెనుకబడ్డ అభివృద్ధి ఇవాళ బీజేపీ చేసి చూపిస్తుందని మీ అందరు కూడా నేను మాటిస్తా ఉన్నా. కాబట్టి అందరు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా బీజేపీ మాకు అలవాటు లేదని అనుకోకండి, మేము ఓటేస్తే గెలుస్తుందని అనుకోకండి. అభివృద్ధి కోసం ఒక కొత్తగా ఆలోచన చేయండి, ఒక మార్పు కోరుకోండి. తప్పకుండా నియోజకవర్గంలో మార్పు వస్తుంది. అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే తేగలుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు. ములుగు జిల్లా ఏటూరు నాగారం డివిజన్ పరిధిలోని రోహిత్ శంకర్ రాజుపల్లి, ముళ్లకట్ట, రాంపూర్, చెల్పాక తదితర గ్రామాలలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నాగజ్యోతికి మహిళలు బతుకమ్మలతోటి ఎదురైన ఘన స్వాగతం పలికారు. ఇక తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై యువకులు పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరి ఎమ్మెల్యే అభ్యర్థి వెంట ఇంటింటి ప్రచారం కదం తొక్కుతూ ఉన్నారు. ఇక అనంతరం నాగజ్యోతి మాట్లాడుతూ ఏటూరు నాగారం మండలంలోని ఏజెన్సీ గ్రామాలలో ఏ గ్రామానికి ప్రచారానికి వెళ్లినా కూడా అడుగడుగున మహిళలు బతుకమ్మలతోటి ఎదురై ఘన స్వాగతం పలుకుతున్నారని, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆరే ముఖ్యమంత్రి అవుతాడని వీర తిలకం దిద్దుతూ విజయకేతనం ఎగరవేస్తున్నారని అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే కేసీఆర్ బీమా, ఇంటింటికి ధీమా. ఇప్పుడు ఏదైతే రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు 12వ రోజు దినము అయిపోయేలోపు ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు చనిపోతూ వస్తున్నాయి. ఇప్పుడు ఒక రైతుకే కాదు,
ఎవరైనా పేద ప్రజలు ఎవరు చనిపోయినా వాళ్ళ ఇంటికి 5 లక్షల రూపాయలు మొన్ననే మేనిఫెస్టోలో అనౌన్స్ చేసిన విషయం మీ అందరూ తెలుసు. మేము ఇంటింటికి ఇచ్చే కరపత్రంలో కూడా ఉంది, మీరు అందరూ చూసుకోండి. తప్పకుండా ఈ కేసీఆర్ గారు పెట్టే పథకం అన్నిటికంటే మహిళలకు ఇప్పుడు 2000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఇప్పుడు దాన్ని 3 ఓటును వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అవన్నీ కూడా కారు గుర్తు మీద వేయాలని మళ్ళీ చెప్తూ ముగిస్తా. టీఆర్ఎస్ పార్టీ పటాన్చేరి అభ్యర్థి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి మద్దతుగా జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, వెంకటేశం గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి యాదమ్మ, యువ నాయకులు గూడెం విక్రమ్ రెడ్డి, గూడెం సంతోష్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులతో కలిసి శివానగర్, రాళ్లకత్వ, సోల్కపల్లి, గడ్డపోతారం గ్రామాల్లోని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పటాన్చేరు ప్రగతి రథ సాధకుడు ఎమ్మెల్యే జిఎంఆర్ నాయకత్వంలోని గత 10 సంవత్సరాలలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను గడప గడపకు వివరించారు. వారితో పాటుగా సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. कार कुर्सी के कार का निशान అందరికీ నమస్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మల్కాజిగిరిలో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తాం. మర్రి రాజశేఖర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేసిన మంత్రి హరీష్ రావు. సీఎం కేసీఆర్ కు అధికారం కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష. ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్న జువ్వాడి నరసింగరావు. నారాయణపేట మున్సిపల్ పరిధిలో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం. కేసీఆర్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో పేదలకు మేలు చేస్తాయన్న నేతలు. గజ్వేల్ నియోజకవర్గం బందారం గ్రామంలోని బీఆర్ఎస్ పార్టీకి నిరసన సేగ. సీఎం కేసీఆర్ గ్రామానికి చేసింది ఏమీ లేదంటూ మహిళలు ఆగ్రహం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.